హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఆమ్లాలు, క్షారాలు, లవణాలు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. వర్షపు నీటి pH విలువ 5.6 కంటే తక్కువైతే దానిని ఆమ్లవర్షం అని అంటాము. ఈ ఆమ్లవర్షపు నీరు నదీ జలాలతో కలిసినప్పుడు నదీ జలాల pH విలువలు తగ్గుతాయి. pH విలువ 5.5 కంటే తక్కువ అయితే దంతక్షయం ప్రారంభమవుతుంది. దంతాలపై పింగాణి పొర ఉంటుంది. ఇది మానవ శరీరంలో అత్యంత దృఢమైనది. ఇది కాల్షియం ఫాస్ఫేట్తో తయారవుతుంది. ఇది నీటిలో కరగదు. నోటిలో ఉన్న బ్యాక్టీరియా దంతాల మధ్య చిక్కుకొని ఉన్న చక్కెర వంటి ఆహార కణాలను వియోగం చెందించి ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. కావున pH విలువ తగ్గుతుంది. ఆహారం తిన్న తర్వాత నోటిని క్షార స్వభావం ఉన్న టూత్పేస్ట్ ఉపయోగించి శుభ్రపరచటం వలన ఉత్పత్తి అయిన ఆమ్లాలను తటస్థీకరించడం ద్వారా దంతక్షయం నివారించవచ్చు. జీర్ణక్రియలో మన జీర్ణాశయం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది జీర్ణాశయానికి నష్టం కలగకుండా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. అజీర్తి సందర్భంలో మన జీర్ణాశయం అధిక పరిమాణంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయుట వలన కడుపులో మంట, అసహనం కలుగుతాయి. ఈ దుష్ప్రభావం నుండి విముక్తి పొందడానికి మనం యాంటాసిడ్లుగా పిలువబడే క్షారాలను తీసుకుంటాం. ఈ యాంటాసిడ్లు కడుపులో అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి. ఇందుకోసం సాధారణంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే బలహీన క్షారాన్ని ఉపయోగిస్తారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. తేనెటీగ కుట్టినప్పుడు దాని కొండి ద్వారా ఆమ్లాన్ని మన శరీరంలోకి పంపుట వలన మనకు తీవ్రమైన నొప్పి, దురద కలుగుతాయి. తేనెటీగ కొండి నుండి మిథనోయిక్ ఆమ్లం విడుదలై చర్మం కిందకు చేరుతుంది. దాని ప్రభావం వలన తీవ్రమైన మంట, దురద కలుగుతాయి. బేకింగ్ సోడా వంటి బలహీనమైన క్షారాన్ని తేనెటీగ కుట్టిన ప్రదేశంలో రుద్దితే నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఆకులపై ముండ్లు ఉండే దూలగొండి మొక్క మనకు గుచ్చుకున్నప్పుడు అది మిథనోయిక్ ఆమ్లాన్ని శరీరంలోనికి ప్రవేశపెడుతుంది. దాని వలన తీవ్రమైన మంట కలుగుతుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో దుష్టిపాకు ఆకులతో రుద్దితే ఉపశమనం కలుగుతుంది. ఒకే విధమైన ధన అయాన్లను లేదా రుణావేశ రాడికల్స్ను కలిగి ఉన్న లవణాలను ఒకే కుటుంబానికి చెందినవిగా పరిగణిస్తాం. NaCl, Na2SO4లను సోడియం లవణాల కుటుంబానికి చెందినవిగా పరిగణిస్తాం. NaCl, KClలను క్లోరైడ్ లవణాల కుటుంబానికి చెందినవిగా పరిగణిస్తాం. బలమైన ఆమ్లం, బలమైన క్షారాల మధ్య చర్య వలన ఏర్పడిన లవణాలు తటస్థ స్వభావం కలిగి ఉంటాయి. వాటి pH విలువ 7కు సమానం. బలమైన ఆమ్లం, బలహీనమైన క్షారాల నుండి పొందే లవణాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. వాటి pH విలువ 7 కంటే తక్కువ.
బలమైన క్షారం బలహీనమైన ఆమ్లాల నుండి పొందే లవణాలు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. వాటి pH విలువ 7 కంటే ఎక్కువ. ఆమ్లాలు క్షారాలు రెండూ బలహీనమైనప్పుడు వాటి pH విలువ ఆమ్ల క్షార సాపేక్ష సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఒక ఆమ్లం ఏదైనా క్షారంతో తటస్థీకరణ చర్య జరిపినప్పుడు ఏర్పడే అయానిక సమ్మేళనాన్ని లవణం అని అంటాము. లవణాలు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటాయి. లవణాలలో సోడియం క్లోరైడ్ అతి సామాన్యమైన లవణం. సోడియం క్లోరైడ్ను సామాన్య ఉప్పు అని అంటాము. ఆహార పదార్థాల రుచిని పెంచడానికి సోడియం క్లోరైడ్ను ఉపయోగిస్తాం. సముద్రపు నీటిలో సోడియం క్లోరైడ్ అధిక పరిమాణంలో ఉంటుంది. ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ఘన సోడియం క్లోరైడ్ నిక్షేపాలున్నాయి. ఈ నిక్షేపాలలో ఉండే సోడియం క్లోరైడ్ స్ఫటికలు మలినాలతో కలిసి ఉండడం వలన ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఈ సోడియం క్లోరైడ్ను రాతి ఉప్పు అని అంటాం. సోడియం క్లోరైడ్ జలద్రావణంను బ్రైస్ ద్రావణం అని కూడా అంటాము. సోడియం క్లోరైడ్ జలద్రావణం గుండా విద్యుత్ను ప్రసరింపచేస్తే అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను క్లోరో ఆల్కాలీ ప్రక్రియ అని అంటాము. ఈ ప్రక్రియలో ఏర్పడే క్రియాజన్యాలు క్లోరిన్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ కావడం చేత దీనిని క్లోరో ఆల్కాలీ ప్రక్రియ అని పిలుస్తాం. 2NaCl plus 2H2O gives rise to NaOH plus Cl2 plus H2. క్లోరో ఆల్కాలీ ప్రక్రియలో క్లోరిన్ వాయువు యానోడ్ వద్ద, హైడ్రోజన్ వాయువు క్యాథోడ్ వద్ద విడుదలవుతాయి. క్యాథోడ్ వద్ద సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఏర్పడుతుంది. బ్లీచింగ్ పౌడర్ లేదా విరంజన చూర్ణం. క్లోరిన్ వాయువును బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తారు. తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్పై క్లోరిన్ వాయువు చర్య వలన బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది. దీనిని CaOCl2 అనే సాంకేతికంతో సూచిస్తారు. దీని యొక్క ఖచ్చితమైన సంఘటనం మిక్కిలి సంక్లిష్టమైనది. CaOH twice plus Cl2 gives rise CaOCl2 plus H2O. బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలు. వస్త్ర పరిశ్రమలలో కాటన్ మరియు నారలను విరంజనం చేయడానికి, కాగితం పరిశ్రమలో కల్పగుజ్జును విరంజనం చేయడానికి, బట్టలను విరంజనం చేయడానికి బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తారు. రసాయన పరిశ్రమలలో బ్లీచింగ్ పౌడర్ను ఆక్సీకారినిగా ఉపయోగిస్తారు. తాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమి సంహారినిగా బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తారు. క్లోరోఫామ్ తయారీలో కారకంగా బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తారు. బేకింగ్ సోడా. బేకింగ్ సోడా లేదా వంట సోడా సోడియం బైకార్బోనేట్. కొన్ని సందర్భాలలో పదార్థాలను తొందరగా ఉడికించడానికి బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. బేకింగ్ సోడా NaHCO3. NaCl plus H2O plus CO2 plus NH3 gives rise NH4Cl plus NaHCO3. బేకింగ్ సోడా ఒక క్షయం చెందని బలహీనమైన క్షారం.
ఆహారాన్ని ఉడికించేటప్పుడు ఆహారంతో పాటు దీనిని వేడి చేసినప్పుడు ఈ క్రింది రసాయన చర్య జరుగుతుంది. 2NaHCO3 gives rise Na2CO3 plus H2O plus CO2. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఉపయోగాలు. బేకింగ్ పౌడర్ ప్రధాన అనుఘటకం NaHCO3. దీనితో పాటు ఆమ్ల కాల్షియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ మరియు పిండి పదార్థాలు బేకింగ్ పౌడర్లో ఉంటాయి. సోడియం బైకార్బోనేట్ బ్రెడ్, కేక్ తయారీలో CO2 విడుదల చేయడం ద్వారా పిండి పొంగటానికి మరియు మృదువుగా మారటానికి ఉపయోగపడుతుంది. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ను యాంటాసిడ్లలో ఒక ముఖ్య ఘటకంగా ఉపయోగిస్తాం. ఇది బలహీనమైన క్షారం కాబట్టి జీర్ణాశయంలో విడుదలైన ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనం కలుగజేస్తుంది. అగ్నిమాపక యంత్రాలలో దీనిని సోడా ఆమ్లంగా ఉపయోగిస్తాం. బలహీనమైన యాంటీసెప్టిక్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. వాషింగ్ సోడా. సోడియం క్లోరైడ్ నుండి తయారు చేయగల మరొక రసాయనం వాషింగ్ సోడా లేదా బట్టల సోడా. వాషింగ్ సోడా Na2CO3 10H2O. బేకింగ్ సోడాను వేడి చేస్తే సోడియం కార్బోనేట్ ఏర్పడుతుంది. సోడియం కార్బోనేట్ను పునఃస్ఫటికీకరణం చేస్తే వాషింగ్ సోడా లభిస్తుంది. ఇది కూడా ఒక క్షార స్వభావం గల లవణమే. Na2CO3 plus 10H2O gives rise Na2CO3 10H2O. వాషింగ్ సోడా ఉపయోగాలు. గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలలో సోడియం కార్బోనేట్ను ఉపయోగిస్తారు. బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీకి ఉపయోగిస్తారు. గృహావసరాలలో సోడియం కార్బోనేట్ను వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి కూడా వాషింగ్ సోడాను ఉపయోగిస్తారు. ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటిక జలం అంటాము. కాపర్ సల్ఫేట్ ఫార్ములా యూనిట్ 5 నీటి అణువులను కలిగి ఉంటుంది. ఆర్థ కాపర్ సల్ఫేట్ రసాయన ఫార్ములా CuSO4H5H2O. స్ఫటిక జలాన్ని కలిగి ఉండే మరొక ఆర్థలవణం జిప్సం. జిప్సం రసాయన ఫార్ములా CaSO4 2H2O. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన ఫార్ములా CaSO4 ½ జిప్సంను 373 కెల్విన్ ఉష్ణోగ్రతకు వేడి చేస్తే పాక్షికంగా నీటి అణువులను కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్లుగా మారుతుంది. దీనినే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అంటాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెల్లగా ఉండే ఒక చూర్ణ పదార్థం. మన శరీరంలో విరిగిన ఎముకలను తిరిగి సక్రమంగా అతికించడానికి వేసే కట్టులో డాక్టర్లు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను నీటితో కలిపినప్పుడు జిప్సం ఏర్పడటం వలన అది ఒక దృఢమైన ఘన పదార్థంగా మారుతుంది. CaSO4 ½ H2O plus 1½ H2O gives rise
CaSO4 2H2O. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను బొమ్మల తయారీలోను, అలంకరణకు ఉపయోగించే పదార్థాల తయారీకి, గోడలు మరియు ఇతర కట్టడాల ఉపరితలాలను నునుపు చేయడం మొదలైన అవసరాలకు ఉపయోగిస్తారు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.